పరలోకం నుంచి లోకానికి వచ్చి మన పాపములన్నీ కూడా ఆయన మీద వేసుకున్నాడు. మన పాపములన్నీ కూడా ఆయన మీద వేసుకున్నాడు. ఆయన మీద వేసుకొని ఇదిగో యెరూషలేములో ఆయనను పట్టుకొని చంపటానికి సిద్ధంగా ఉన్నారు. ఆ క్రీస్తు ప్రభుల వారు అన్నాడు కదా, నా బిడ్డల కోసమే నేను చనిపోతున్నాను, నా బిడ్డల కోసమే నేను చనిపోతున్నాను. నా బిడ్డలైన వారు నా ఇంటిలో ఉండాలి, నేను వారితో కలిసి ఉండాలని కోరుకుంటున్నాను. అందుకే వారి పాపముల నిమిత్తమై నా మీద వేసుకొని ఆ గొల్గోతా కొండకు మీదకు తీసుకువెళుతున్నాను. సిలువను మోసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. యేసయ్యను కొడుతూ ఉన్నారు. యేసు ప్రభుల వారిని కొరడాల చేత ఆయనను వీపిని చాలవలె దున్నుతూ ఉన్నారు. ఆయనకి వీపిని చాలవలె దున్నుతున్నప్పటికీ మౌనం వహించి, నా బిడలైన వారు నా యొద్దకు వస్తే బాగుండు, నా బిడలైన వారి హృదయంలోకి నన్ను చేర్చుకుంటే బాగుండు, నేను పరిశుద్ధుడును పాపము లేని వాడును, నా రక్తము చేతువని కడుక్కోవాలని నేను కోరుకుంటున్నాను, నా రాజ్యములో వారిని చేర్చుకోవాలని కోరుకుంటున్నానని చెప్పి యేసయ్య ఆ దెబ్బలన్నీ కూడా ఆయన భరిస్తూ